నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. హాయ్ హలో వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అండ్ సోషల్ ఎనలిస్ట్ డాక్టర్ బాలా గారు. ఆయన అడిగి మనం ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులపైన ఆయన ఎనాలిసిస్ ఏ విధంగా ఉందో ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? కరోనా టైంలో ఎలా ఉన్నారు? కరోనా టైం ఎలాంటి నాకు జాగ్రత్తలు? తెలిసి ఇండియాలో కరోనా ఉందని నేను అనుకోవట్లేదు. అంతేనా? ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ సైకలాజికల్ అండ్ మానసికంగా ఎక్కువ ఫిట్నెస్ లేకపోవడం వల్ల చాలా మందికి కరోనా వచ్చిందని ఎక్కువ బాధపడిపోతున్నారు. ఆఫ్ కోర్స్ డిసీజెస్ అనేది కామన్, ఫ్లూస్ రావడం కామన్, అది పెద్ద ఇంపాక్టబుల్ కదా. అయితే మన దగ్గర మాల్ న్యూట్రిషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఆ రెసిస్టెన్స్ పవర్ మన బాడీలో లేకపోవడం వల్ల ఏ చిన్న జబ్బు వచ్చినా డిఫరెంట్ టైప్ ఆఫ్ జబ్బులు రావడం అనేది కామన్. ఇంకా దాని గురించి పెద్దగా స్పెసిఫిక్గా తీసుకోలేదు. నా వరకు అయితే ఓకే ఫైన్, ఇంతవరకు నేను ప్రికాషన్స్ అనేది అన్ని కామన్ ఫుడ్ ఏదైతే న్యాచురల్గా ఉంటుందో ఆ కామన్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. సో సార్, ఇప్పుడు మనం ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు ఉన్న జగన్ యొక్క ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ గారు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి జగన్ చీఫ్ జస్టిస్కి లేఖ రాయడాన్ని ఎలా చూడాలంటారు? ఈ లేఖ రాయడం అనేది ఆయన లేఖలో క్లిస్టల్గా ఏం చెప్పాడంటే, నాకున్న డౌట్స్, నాకు వచ్చిన ఇబ్బందులు, నా ప్రభుత్వానికి పడే కష్టాలు ఇవి నాకు వస్తున్నాయి. 3 ఆర్గాన్స్ కూడా మేజర్ ఆర్గాన్స్. చాలామందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే, మన భారతదేశంలో 3 కాన్స్టిట్యూషనల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. దీంతో పాటు 1 పోర్షన్ అంటే 33 ఎప్పుడు కూడా 100 అవ్వదు కాబట్టి 34 ఒకదానికి ఇచ్చారు. 34 అంటే ఏంటి బేసికల్గా తెలీదు. అంటే ఇక్కడ 0.5% 0.3% క్యాలిక్యులేషన్ చేస్తే 0 మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి 33 అనేది ఎగ్జిక్యూటివ్కి 33 జుడిషియరీకి ఇచ్చి 34% లెజిస్లేటర్కి ఇచ్చారు. అది చాలా మందికి తెలీదు. కన్వెన్షనల్గా వస్తుంది కాబట్టి ఏదో 70 years నుంచి మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇదే రాజ్యాంగం మనం తీసుకున్నాము, మేము సీనియర్స్, మా ఏజ్ 70 years ఉన్నాయి, మేము ఎన్ని ఇయర్స్ గవర్నమెంట్ని రన్ చేసాము, ఇన్నిసార్లు మేము పార్లమెంటరీస్ అయ్యాము, మేము ఎన్నిసార్లు లెజిస్లేషన్స్ అయ్యాము, సో దట్ మాకు బాగా తెలుసు అని కొంతమంది విరవీగిపోతుంటారు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలీదు, జీరో నాలెడ్జ్. అసలు ఈ రాజ్యాంగం రావడానికి మూలం ఏంటో తెలీదు. ఇంతమంది సీఎంలు ఉన్నారు, ఎక్స్పీరియన్స్లు అయిన వాళ్ళు, వాళ్ళకే తెలియదు. పార్లమెంటేరియన్స్ కూడా తెలియదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈక్వల్ అని అనుకుంటుండొచ్చు. నో, ఈక్వలే, బట్ 1% మోర్ దెన్ ఆఫ్ దిస్ 2 ఆర్గాన్స్. ఎగ్జిక్యూటివ్ కన్నా, జుడిషియరీ కన్నా లెజిస్లేటర్కి 1% ఎక్కువ. ఎందుకంటే లెజిస్లేటర్ని ఎన్నుకునేది ఎవరు? ప్రజలు. ప్రజలే పాలకులు, ప్రజల కోసమే ఈ ప్రభుత్వాలు, ప్రజల కోసమే ఈ న్యాయస్థానాలు, ప్రజల కోసమే ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కార్యవర్గ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు, నిర్వహణ వాళ్ళు. అండ్ లెజిస్లేటివ్ ఎందుకురా అంటే ప్రజల చేత వాళ్ళు ఎన్నుకోబడ్డారు. వీళ్ళు అసలు కార్యనిర్వహణ ఎలా ఉండాలి, లెజిస్లేటర్స్ అంటే కార్యనిర్వహణలో లెజిస్లేటర్స్ చేసిన లాలో ప్రజలకు అమలు చేసే దాంట్లో ఎక్కడన్నా తప్పిదాలు ఏమైనా జరిగితే, వైలేషన్స్ ఏమైనా జరిగితే, క్రాస్ రూట్లో వెళ్ళిపోతుంటే కోర్ట్స్ వీళ్ళని మందలించడం కానీ, చెప్పడం కానీ, సజెస్ట్ చేయడం కానీ, కరెక్షన్స్ చేయడం కానీ, కన్క్లూడ్ చేయడం కానీ, ఇలాంటివి చేయడానికి కోర్ట్స్ అనేది ఉన్నాయి. ఎప్పుడైనా ఫండమెంటల్ రైట్స్ వస్తే ఎవ్రీ సిటిజన్ హ్యావ్ ఎ సిమిలారిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ గ్యారంటీ. దాంట్లో నో డౌట్. అది సీఎం అయినా, పిఎం అయినా, ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా ఆల్ ఆర్ ఈక్వల్. ప్రజలే పాలకులైనంత మాత్రాన వాళ్ళకేమి పాలకులకి ఎక్స్ట్రా రైట్స్ ఏం రావు, సేమ్ రైట్సే వస్తాయి. అలానే ప్రజలు ఎస్టాబ్లిష్ చేసుకున్న ఈ ఆర్గాన్స్కి పవర్స్ ఇచ్చి పెట్టారు. దేనిలకి? ప్రజలు తయారు చేసుకున్న ఆర్గాన్స్కి. ఇక చాలామందికి తెలియని అంశం ఏంటంటే, హ్యూమన్ సొసైటీలో మనకు జనరల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. మనుషులందరూ ఉన్న జనరల్ కౌన్సిల్కి ఉన్న ఒక అథెంటిసిటీ డాక్యుమెంట్ ఏంటంటే ఓటర్ కార్డ్. ఈ ఓటర్ కార్డులో ఉన్న ప్రతి మెంబరు తను కౌన్సిల్లో అతను ఉండే నియోజకవర్గం నుంచి ఒక రిప్రజెంటేటివ్ని పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు? నా తరపున నువ్వు నాకు పని చేయి,
నా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ కావాల్సినవన్నీ నువ్వు సెట్అవుట్ చేయి, ప్రాసెస్ చేయి, చేయాల్సిన వాళ్ళతో చేయించు అని చెప్పేసి లెజిస్లేటర్ని పంపిస్తారు. ఇక్కడ విధానసభ లెజిస్లేటర్. చాలా మందికి పార్లమెంటేరియన్కి లెజిస్లేటర్ అసెంబ్లీ వాళ్ళకి తేడాలు తెలియదు. కొంతమంది మాట్లాడుతుంటారు, వాళ్ళని నిజంగా చదువుకున్న మేధావులు అనాలో లేకపోతే చదువుకున్న ఇల్లిటరేట్స్ అనాలో నాకైతే అసలు నిజంగా తెలియదు. ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి లేకపోతే ప్రజానాయకుడు అవ్వడానికి చదువు చాలా ఇంపార్టెంట్ అంటారు. చదువు నాట్ ఎట్ ఆల్ అండ్ ఇంపార్టెంట్. అవసరమే లేదు అసలు. చదువు అనేది అవసరమే లేదు. ఎందుకు అంటే దిస్ ఈస్ అ కన్జర్వేటివ్ ఆఫ్ సొసైటీ. మనం చదువులో ఏం చదువుకుంటున్నాం? సైన్స్, సోషల్, హిస్టరీ, సంథింగ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ ఏంటి? సొసైటీలో ఆల్రెడీ న్యాచురల్ సోర్సెస్గా ఉన్న దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. రైట్? That is not a study, right? You mean Knowing already things, existed? It is already existed. Okay. Existed ఉన్న దాని గురించి తెలుసుకోవడమే కదా స్టడీ అంటే. స్టడీ అంటే ఏంటి? సీ అండ్ రీడ్, నో ద నాలెడ్జ్. రైట్? Yes. ఇప్పుడు ఒక లెజిస్లేటర్ని మనము ఒక నియోజకవర్గం నుంచి ఎన్నుకుంటాం. దేనికి? సొసైటీలో ఉన్న he knows the in and surrounding problems. What are those problems? Exactly. You have a public problem, or any facility problems, or any social issues, or any human issues. You must know and bring to the house notice to solve this problem. For this is, he is not the competent person to make a laws. Who need to make the laws? Parliamentarian. Yes. For a parliamentarian, education is need. What education is need? To writing of education is more important. Whether it is a local language, whether it is in universal language, whatever it may be. అంటే పార్లమెంటేరియన్ వచ్చి ఎమ్మెల్యే పనులు చేయాల్సిన అక్కర్లేదు. చాలా మందికి తెలియదు. ఏమంటారంటే మా నియోజకవర్గంలో ఎంపీ ఈ పనులు చేయలేదు, ఎంపీ ఆ పనులు చేయలేదు, ఎంపీ నాలాలు పోతుంటే చూడట్లేదు, లేకపోతే గల్లీలో నీళ్ళు వస్తే చూడరు. ఎంపీ అవన్నీ చూడరు, ఎమ్మెల్యే చూడాలి అవన్నీ. ఎంపీ తన నియోజకవర్గంలో ఉన్న 7-8 మంది ఎమ్మెల్యేస్తో పని చేయించుకోవాలి. ఏమని? బాబు, పార్లమెంట్లో మేము ఈ చట్టం చేసాము, ఈ చట్ట ప్రకారము ఎగ్జిక్యూటివ్ బాడీతో మీరు ఈ పనులన్నీ చేయించాలి, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్రజలకి ఇక్కడి నుంచి ఏమైనా మాడిఫికేషన్స్ కావాలన్నా, ఏమైనా చేంజెస్ అవసరం ఉన్నాయా, ఇవన్నీ ఇన్పుట్స్ తీసుకొని పార్లమెంటేరియన్కి ఇస్తే పార్లమెంటేరియన్ ఏం చేస్తాడు? పార్లమెంట్ హౌస్లో వెళ్ళి ఇగో ఈ లోకల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి డిస్కషన్ చేసి వాటిని బిల్స్ ఏమన్నా చేంజెస్ చేయాలంటే బిల్స్ ప్రజెంట్ చేయడము, ఎగ్జిస్టింగ్ లాస్ ఏమైనా ఉంటే ఎగ్జిస్టింగ్ లాస్ని అమెండ్మెంట్ చేయడము, లేదా కొత్త బిల్స్ కావాలనుకున్నప్పుడు కొత్త బిల్ ప్రజెంట్ చేసి యాక్ట్ చేయడము, ఇవి పార్లమెంట్ చేస్తుంది. పబ్లిక్ ఏం తెలుసు ఇక్కడ? పబ్లిక్ ఏమనుకుంటారంటే ఎంపీ అయిపోయాడు, ఈ ఎంపీకి ఏం తెలీదు, మా ఇంట్లో కాలువ పని చేయట్లేదు, దాన్ని పట్టించుకోలేదు, గల్లీలో నీళ్ళు రావట్లేదు, గల్లీలో నీళ్ళు పట్టించుకోలేదు. దిస్ ఇస్ ఫోబియా. మీకు ఇంకో విషయం చెప్పనా? భారతదేశంలో 82% మంది మానసిక రోగులుగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ వరదలు వచ్చిన, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే వరదలు వచ్చాయి హైదరాబాద్లో కూడా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ప్రభుత్వాన్నే బ్లేమ్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇక్కడ ఇద్దరివి తప్పులు ఉన్నాయి. మనం మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం కాబట్టి ఫస్ట్ ఒక టాపిక్ని కన్క్లూడ్ చేసి నెక్స్ట్ టాపిక్ తీసుకున్నాం. ఈ కార్యనిర్వహణ చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఓకే, 33 ఈక్వల్తో పాటు 1% ఎక్కువ ఉంది. అది ఎవరికి ఉంటుంది? లెజిస్లేటివ్కి ఉంటుంది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ అంటే హీఈస్ ద చీఫ్. అక్కడ ఉండే ఎగ్జిక్యూటివ్ బాడీకి కానివ్వండి, జుడిషియరీకి కానివ్వండి, జుడిషియరీలో ఉండే ప్రతి పర్సన్కి కానివ్వండి, ఎగ్జిక్యూటివ్లో ఉండే ప్రతి పర్సన్కి కానివ్వండి, అలానే లెజిస్లేటర్లో ఉన్న ప్రతి పర్సన్కి కానివ్వండి, గ్యారంటీ రైట్స్ని ప్రొవైడ్ చేసే కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సింది చీఫ్ మినిస్టరే. రేపటి రోజు జుడిషియరీలో ఎవరికైనా ఏదైనా జరిగినా ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాల్సింది చీఫ్ మినిస్టరే. సో అక్కడ ఉండే నివసించే ప్రతి ఒక్క పౌరుడికి ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన పర్సన్ చీఫ్ మినిస్టర్. హీ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఫాదర్. సో ఇట్ ఈస్ అ ఫాదర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపన్, హీ షుడ్ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద పీపుల్. అది కంపల్సరీ చేయాలి. ఆయన లెటర్ రాసిన దాంట్లో ఈజ్ నథింగ్ బిగ్ బోల్డ్ లెటర్స్ కంపారిటివ్లీ ఎర్లియర్ లెటర్. అంతకుముందు లాంగ్ బ్యాక్ ఒక లెటర్ రాసినారు ఒక చీఫ్ మినిస్టర్.
అంటే వాళ్ళు లేరు కాబట్టి మన పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలా మంది సోషల్ మీడియాలో కూడా Yes, yes. ఇప్పుడు ట్రోల్ అవుతుంది. ఆ లెటర్తో పోల్చుకుంటే ఆయన రాసిన బోల్డ్ లెటర్స్ కంటే, బోల్డ్ కామెంట్స్ కంటే ఈయన అసలు 0 కామెంట్స్. ఓకే. అందులో ఏకంగా ఆయన చీఫ్ జస్టిస్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు డైరెక్ట్గా. ఈ జడ్జెస్ మీద అలగేషన్ వేసేసారు అప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఈయన అలా చెప్పలేదు. ఇలాంటి హడల్స్ వస్తున్నాయి, ఎగ్జిక్యూటివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్ అని చెప్పారు. దట్ ద గుడ్ సెల్ఫ్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే. మీకు తోచిన డెసిషన్ మీరు తీసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ బీయింగ్ యాజ్ ఎ స్టేట్స్ మ్యాన్, బీయింగ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ద స్టేట్, టు ప్రొక్యూర్ ద మెటీరియల్స్ ఇఫ్ ఎనీథింగ్ ఇష్యూస్ గోయింగ్ ఆన్, ఐఎమ్ ప్రొవైడింగ్, బ్రింగింగ్ టు యువర్ నాలెడ్జ్. ఆయన ప్రొక్యూర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీ నాలెడ్జ్కి ఇస్తున్నాను అని చెప్పి ఆయనకి ఇచ్చాడు. సో దీంట్లో బోల్డ్ కామెంట్స్ కూడా లేవు. ఆయన కన్క్లూజన్ స్టేట్మెంట్లో కూడా క్లియర్గా ఏం రాస్తున్నారు, మీకు ఏది నచ్చితే ఐ విల్ రీడ్ ఇట్ ఆల్సో. నా దగ్గర లెటర్ కూడా ఉంది. ఐ థింక్ ఇన్ లాస్ట్ పేజ్ కింద లాస్ట్ కన్క్లూజన్లో, ఇన్ మై రెస్పెక్ట్ఫుల్ వ్యూ ఆఫ్ ఇన్ సబ్జెక్ట్ మ్యాటర్ మేబీ లుక్ ఇన్ టు బై యువర్ ఎస్టీమ్డ్ గుడ్ సెల్ఫ్స్ అని రాశాడు. మీకు మీ విచక్షణకు ఉన్న ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో మీరు తీసుకోండి, నాకే ఎటువంటి అభ్యంతరం లేదు. టు కన్సిడర్ ఇనిషియేటింగ్ సచ్ ఎ స్టెప్స్ యాజ్ మే కన్సిడర్ ఫిట్ అండ్ ప్రాపర్. మీరు తీసుకునే ప్రతి స్టెప్ కూడా కరెక్ట్గా ఉంటాయి, ఫిట్గా ఉంటాయి, ప్రాపర్గా ఉంటాయని. టు ఎన్ష్యూర్ దట్ ద స్టేట్ జ్యుడిషియరీ అండ్ న్యూట్రాలిటీ ఈస్ మెయింటైన్, అంటే న్యూట్రలిజంగా మెయింటైన్ చేస్తారని చెప్పేసి అని, ఎవరికి పార్షలిజం చేయకుండా మెయింటైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక పాయింట్. ఫర్దర్ మెటీరియల్ ఇఫ్ ఎనీ ఏదైనా కావాలి అని అనుకుంటే, corroborative to of the above contents, the enclosed annexes shall be made available by me to your esteemed institutions to substantiate the above material and method. అంటే ఆయన నా దగ్గర ఉన్న మెటీరియల్తో పాటు మీకు ఇంకా అడిషనల్ మెటీరియల్స్ ఏమైనా కావాలి అనుకుంటే కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నన్ను అడగచ్చు అని చెప్పేసి అని ఎన్క్లోజ్ కూడా చేశారు. ఆయన ఏం ఎన్క్లోజ్ చేశారు, ఒపీనియన్స్ ఆన్ శ్రీ జస్టిస్ ఎన్వి రమణ అండ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆన్ ఎలివేషన్ ఆఫ్ ద అడ్వకేట్స్ యాజ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టు. ఏ విధంగా అలొకేషన్ చేశారు, ఎలివేషన్ ఏ విధంగా చేశారు, జడ్జెస్ని ఏ విధంగా ఎలివేట్ చేశారు అనే మెటీరియల్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అని చెప్పి ఒకటి ప్రొవైడ్ చేశారు. డిక్లరేషన్ ఆఫ్ అసెట్స్ బై శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారు 2013 to 2016 అనేది కూడా ఇచ్చానన్నాడు. అలాంగ్ విత్ దట్ కాపీస్ ఆఫ్ జాయింట్ హోల్డింగ్ ఓనర్షిప్ ఆఫ్ ద ప్లాట్స్ దమ్మలపాటి శ్రీనివాస్ అండ్ డాటర్స్ ఆఫ్ ఎన్వి రమణ గారు అండ్ అదర్స్ నేమ్డ్ ఇన్ ఎఫ్ఐఆర్, అది మెటీరియల్ ప్రొవైడ్ చేశారు. స్టేట్మెంట్ ఆఫ్ కేస్ ఆర్డర్స్ పాస్డ్ బై ఇన్ కేస్ ఫైల్డ్ బై దమ్మలపాటి శ్రీనివాస్ అవుట్ ఆఫ్ టన్యూర్ ఆఫ్ నెక్సస్ బిట్వీన్ ద జస్టిస్ రమణ అండ్ దమ్మలపాటి శ్రీనివాస్. ఈయన జస్టిస్ కింద హైకోర్టులో ఉన్నప్పుడు దమ్మలపాటి శ్రీనివాస్ అనే అడ్వకేటు ఆయన బెంచ్కి తీసుకెళ్ళిన ఆర్డర్స్ ఏంటి కూడా మీకు ప్రొవైడ్ చేశాడు. దాంతోపాటు ఎఫ్ఐఆర్ కాపీ డీటెయిల్స్ ఇచ్చారు. డయాగ్రామ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ అ ఫ్లో ఆ ఫండ్ ప్రాపర్లీ పర్చేస్డ్ బై అక్యూజ్డ్ ఇన్ ఎఫ్ఐఆర్, అది కూడా ప్రొవైడ్ చేశామన్నారు. కాపీస్ ఆఫ్ ఆర్డర్ పాస్డ్ బై ద హైకోర్ట్ ఇన్ డబ్ల్యూపీ అగేనెస్ట్ ఆఫ్ క్యాబినెట్ సబ్ కమిటీస్, ఎఫ్ఐఆర్ అగేనెస్ట్ దమ్మలపాటి అండ్ ఆర్డర్ పాస్డ్ హైకోర్ట్స్ ఆన్ వేరియస్ కేసెస్. అంటే వాళ్ళు చేసిన దానికి ఆల్రెడీ రికార్డెడ్ ఉన్న వాటికి ఈ రికార్డెడ్ ఎవరు కాదనలేరు, నేను కాదనలేరు, మీరు కాదనలేరు, ఎవరు కాదనలేరు. ఈ రికార్డ్స్ని తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టాడు. ఎందుకు, ఇంపార్షియల్గా చేయాల్సిన జాబ్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్షియల్గా చేయకుండా, పార్షియాలిటీ ఎక్కువ ఉంది, పార్షియాలిటీ చేసినప్పుడు ఫేవరిజం ఉన్నప్పుడు డెఫినెట్గా కండక్ట్ కిందికి వస్తుంది, మిస్కండక్ట్ వస్తుంది. మిస్కండక్ట్ వచ్చినప్పుడు ఎలాంటి యాక్షన్స్ మీరు తీసుకోవాలో అలాంటి యాక్షన్స్ తీసుకోండి అని చెప్పేసి చీఫ్ జస్టిస్ గారికి కంప్లైంట్ చేయడం అది కామన్. ఈవెన్ మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు, నేను కూడా కంప్లైంట్ చేయొచ్చు, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేయకూడదు అని ఎక్కడే కూడా లా లేదు. చాలామంది ప్రజలు తెలుసుకోవాల్సింది ఇంకోటి అంటే, హైకోర్టు జడ్జిని కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ ఎలివేషన్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జిల సీజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసేదానికి ఒక ప్రొసీజర్ అంటూ లేదు. ఈ సీనియర్నే చేయాలని రూల్ ఎక్కడా లేదు. అలాంటి సచ్ రూల్స్ కానీ అలాంటి ఫ్రేమ్వర్క్స్ ఏమీ లేవు. జస్ట్ కన్వెన్షనల్గా వస్తున్నారు కాబట్టి సీనియారిటీకి ఏదో ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఇస్తున్నారు తప్ప వీళ్ళకంటే వెనక వాళ్ళని కూడా చేయొచ్చు. ఇందిరాగాంధీ ఉన్న టైంలో నలుగురు సీనియర్స్ని కాదని చెప్పి వేరే వాళ్ళని అపాయింట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ముగ్గురు మిగతా వాళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అది వాళ్ళ ఇష్టం,
అపాయింట్మెంట్ చేసేది అనేది. ఎందుకంటే రూల్స్ ఫ్రేమ్ లేనప్పుడు సో ఎవరైనా ఆ కోర్టులో చీఫ్ జస్టిస్గా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్డ్ టాలెంటెడ్ ఉన్నారు అనుకుంటే కన్నా డెఫినెట్గా ఎలివేట్ చేయొచ్చు. టాలెంట్ బేస్ మీదనే ఎలివేట్ చేయొచ్చు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ బేస్ మీద ఎలివేషన్ చేసుకుంటూ కూర్చున్నారంటే అందుకే 72 years వచ్చినా ఈరోజు ఇంకా ఈ సొసైటీ ఇలా ఎందుకు ఉందంటే బికాజ్ ఓన్లీ రీజన్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఇప్పటికి కూడా జరుగుతుంది. నేను 40 years ఇండస్ట్రీ నేను చెప్పింది సూత్రం అంటే నువ్వు 40 years ఇండస్ట్రీ గూగుల్ లేదు సర్చ్ ఇంజిన్, ఈరోజు గూగుల్ వచ్చింది. మరి అప్పుడు నువ్వేం చేసావు? ఈరోజు మేము ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు 100 పుస్తకాలు చదివితే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా నువ్వు చెప్పిన మాటలు మేము నమ్మాలా? సో దిస్ ఈస్ క్వశ్చన్. ఈవెన్ ఇంట్లో ఫాదర్ చెప్పింది కొడుకు నమ్మట్లేదు. ఇంకా అలాంటప్పుడు సొసైటీ నీడ్ ఎలా ఉంటుందో డిపిఎస్పి ప్రకారము, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ప్రకారము సొసైటీకి ఏది నీడ్ కావాలో ఆ వెల్ఫేర్స్ని చూసుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా స్టేట్ హెడ్కి ఉంటుంది. సో అదే పని స్టేట్ హెడ్ చేస్తున్నారు. కొంతమంది డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని మీడియాస్ అయితే మరి విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నాయి. ఇది చాలా దారుణమైన చర్య, ఇంతవరకు చరిత్రలో ఎవరు చేయలేదు. అసలు వీళ్ళకి చరిత్ర తెలిస్తే కదా, వీళ్ళని తప్పు చరిత్రలు చెప్పడం తప్ప నిజమైన చరిత్ర వీళ్ళు ఏ రోజు చెప్పినా పాపాన పోలేదు. నాకు తెలిసినంతవరకు నేను కొన్ని ఛానల్స్ చూస్తున్నాను, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే నిజంగా ఒకసారి వాళ్ళు నన్ను ఇంటర్వ్యూకి పిలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోసారి నేను ఇట్లా ఇంటర్వ్యూ చేయకూడదు అనే రియలైజేషన్ వాళ్ళకి తెప్పిస్తాను నేను. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో తెలుసా మీకు? జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు. దే ఆర్ నాట్ ఎ జర్నలిస్ట్, దే ఆర్ యాంకర్స్ ఆర్ ఏ న్యూస్ ప్రెజెంటర్స్. జర్నలిస్ట్ ఎప్పుడవుతారు? మీరు టీవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్రౌండ్లో పనిచేసి రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని మీరు ఒక జర్నల్ రాసినప్పుడు యూ బికమ్ ఏ జర్నలిస్ట్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ జర్నలిజం జాబ్, వన్స్ యూ బికమ్ అన్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, యూ బికమ్ ఎన్ న్యూస్ ప్రెజెంటర్. How come you call that you are a journalist? You cannot call that. Each and every different places have a different role and designations. You must use that. And at least you don't know basic and you're talking about of journalism, you're talking allocating as something and a constitutional sports person. Even they don't know basic. అంటే ఇప్పుడు మనం బ్యాక్ టు టాపిక్ వచ్చేస్తే ఎన్వి రమణ గారు ఇప్పుడు కాబోయే ప్రధాన న్యాయమూర్తి. సో ఈ టైంలో ఆయనపై కంప్లైంట్స్ రావడం అనేది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుంది అంటారు? ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిణామాలు, సిచ్యువేషన్స్, డిఫరెంట్ వర్డింగ్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఆయన మీద కంప్లైంట్ వెళ్ళిన తర్వాత హుందాగా కమిటీ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది అసలు ఏం జరిగింది, ఏంటి, మెటీరియల్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఎలాంటి మెటీరియల్ స్టిక్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 2 type థింగ్స్ చూసుకుంటారు. ఫస్ట్ ఫిట్మెంట్ ఉన్న కేసా, అన్ఫిట్మెంట్ ఉన్న కేసా అంటే నథింగ్ బట్ ఫిట్మెంట్ ఉన్న అలగేషనా, అన్ఫిట్మెంట్ ఉన్న అలగేషనా. ఫిట్మెంట్ ఉన్న అలగేషన్ అయితే ఏం చేయాలి, అన్ఫిట్మెంట్ ఉన్న అలగేషన్స్ అయితే ఏం చేయాలి అన్నదానికి 1999లోనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చీఫ్ జస్టిస్ ఒక సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏఎస్ మిశ్రా గారు అండ్ సమ్ మోర్ జడ్జెస్ వీళ్ళు ఒక ఫ్రేమ్వర్క్, ఒక కమిటీని ఏర్పాటు చేసే విధంగా ఒక జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఇది 1999లోనే ఉన్నాయి. మన కర్మ ఏంటంటే వాస్తవంగా ఇండియాలో ఉన్నప్పటికీ అవి ఉన్నాయనేది కూడా మనకు తెలియదు, అది యూజ్ చేయాలని కూడా మనకు తెలియదు. 2015లోనే ఎప్పుడు దాన్ని తీసుకొచ్చారు అనుకుంటా, మళ్ళీ అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టారు. సో ఏ విధంగా కమిటీ ఫామ్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఎంక్వైరీ చేయాలి, ఈ ఎంక్వైరీ చేసిన రిపోర్ట్స్ని ఎవరెవరికి సబ్మిట్ చేయాలి ఏంటి అనేది కూడా దాంట్లో ఫ్రేమ్వర్క్ చేశారు. ఎలా ఫ్రేమ్వర్క్ చేశారంటే కమిటీ ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మెటీరియల్స్ మొత్తం తీసుకున్నాక ఆపోజిట్ పర్సన్కి ఎక్స్ప్లెనేటరీ ఛాన్సెస్ ఇస్తుంది. ఈ ఎక్స్ప్లెనేటరీ ఛాన్సెస్ని తీసుకొని ఒక ఒపీనియన్కి వస్తుంది. ఈ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ ఒపీనియన్ని, మెటీరియల్స్ని మొత్తం తీసుకొని మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అలానే ప్రైమ్ మినిస్టర్కి ఇద్దరికి పంపిస్తుంది. పంపించి వీళ్ళని కూడా ఒపీనియన్ తీసుకోమంటుంది. తీసుకొని ఇంపీచ్మెంట్కి మూవ్ చేయాలా లేదా అనేది కూడా వాళ్ళ డెసిషన్ తీసుకోమని చెప్తుంది. ఇంకోటి దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు ఇంపీచ్మెంట్కి మూవ్ చేసేది ఎక్కడ, మళ్ళీ పార్లమెంట్కి మూవ్ చేయాలి. వీళ్ళు ఎవరికి రాయాలి మళ్ళీ రిపోర్టు? చైర్మన్కి రాయాలి. హౌస్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాసి ఇంపీచ్మెంట్ మూవ్ చేయాలి. ఇంపీచ్మెంట్లో కూడా మళ్ళీ మోషన్ మూవ్ అయ్యి అయితే కానీ వీళ్ళు ఎగ్జిట్ అవ్వలేరు ఒకవేళ తప్పు చేసిన. అంటే ఎంత ఘోరం అంటే ఇక్కడ వీళ్ళు ఒకవేళ జడ్జిలు తప్పు చేస్తే కూడా తీయడానికి లేదు.
ఓకే. ఎక్స్క్యూజ్ చేసేయండి అంటే ఎంతవరకు ఎక్స్క్యూజ్, ఒక స్టేట్ ఒక ఎక్స్టెంట్ లెవెల్ ఎక్స్క్యూజ్. కానీ ఇంత బోల్డ్ అలిగేషన్, ఇంత మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండి, ఇంత కాన్స్పిరెన్సీ ఉండి, ఫేవరిజము అండ్ పార్షాలిటీ చూపించే విధంగా ఉన్నప్పుడు ఎవరు ఎక్స్క్యూజ్ చేయరు మ్యాక్సిమం. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలాంటి చర్య తీసుకుంటారు అనేది వీ హ్యావ్ టు సీ. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అ డొమైన్ ఆఫ్ సీజే కాబట్టి, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది కాబట్టి ఆయన డొమైన్లో ఉన్నప్పుడు ఆయన ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు ఏంటి అనేది మనం చూడాల్సిన అంశం చాలా ఉంది. ఓకే. అయితే ఇప్పుడు ఈ పరిణామం అంటే ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం అనేది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత పైన ఏవైనా ప్రభావం చూపుతుందా? దీనికి న్యాయ వ్యవస్థ పైన స్వతంత్రకు ఎటువంటి సంబంధం లేదండి. ఫస్ట్ ఓకే. ఎందుకు అంటే న్యాయస్థానం అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. అవును. గతంలో నాకు తెలిసినంత వరకు ప్రతి పౌరుడు అలిగేషన్ చేయడం అనేది కామన్, కంప్లైంట్ చేయడం అనేది కామన్. మీకు చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో అనుకుంటాను, ఒక పర్సన్ వాళ్ళ డాటర్ని నెక్స్ట్ క్లాస్కి ఎలివేట్ చేయలేదని చెప్పేసి అని హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆయన పేరు కూడా మీకు చెప్తాను. చాలా ఫేమస్ పర్సన్, చాలా మంచి వ్యక్తి కూడా, చాలా పోరాడాడు ఆయన. అతని పేరు వచ్చేసి వీర రాఘవల రెడ్డి అని చెప్పేసి ఒక పర్సన్. వాళ్ళ కూతురు స్కూల్లో ప్రమోట్ చేయలేదు, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అని హైకోర్టు జడ్జెస్ని అప్రోచ్ అయితే వీళ్ళు కూడా న్యాయం చేయలేదు అని చెప్పేసి అని వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు ఆయన డైరెక్ట్గా. ఎందుకు ఎట్లాంటి న్యాయం చేయలేదు అనేది కూడా ప్రూవ్ చేయాలి. ఆయన దగ్గర కూడా అది ప్రూఫ్ ఆఫ్ లైవ్, ఆయన మీద బర్డన్ ఉంటుంది ఎట్లా అని చెప్పేసి. ఇక్కడ ఏ జడ్జ్ అయినా ఒక జడ్జ్మెంట్ ఇవ్వాలంటే గుడ్ ఫెయిత్ అనేది ఉండాలండి. 3 ప్రిన్సిపల్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. ప్రిన్సిపల్ నెంబర్ 1 ఏంటంటే ఎవరు, ఎందుకు, సెకండ్ ప్రిన్సిపల్, థర్డ్ ప్రిన్సిపల్ ఇతనికి ఏమొస్తుంది, ఈ 3 కంపల్సరీగా చూసుకోవాలి. హూ, వాట్ హిట్ గెయిన్, ఈ 3 థింగ్స్ హ్యాస్ టు బి అబ్జర్వ్ బిఫోర్ గివింగ్ ఏ జడ్జ్మెంట్. గుడ్ ఫెయిత్ ఏ విధంగా ఇవ్వాలి ఒక జడ్జ్మెంట్, ఈ గుడ్ ఫెయిత్ ఒకటి పక్కన పెట్టేస్తే ఇచ్చేటప్పుడు జడ్జ్మెంట్ డ్యూ కేర్ అండ్ ప్రొసీజర్స్ కంపల్సరీ చూసుకోవాలి. ఒకవేళ డ్యూ కేర్ అండ్ ప్రొసీజర్స్ చూసుకోకుండా గుడ్ ఫెయిత్ కింద జడ్జ్మెంట్ ఇవ్వకపోతే ఆయన కూడా కంపల్సరీగా లైబుల్ అవుతాడు. ఇక్కడ పార్షియాలిటీ ఉందని చెప్పి ప్రూవ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది రిటర్నబుల్ జడ్జ్మెంట్ కదా. ఎక్కడే కానీ రిటర్నబుల్ జడ్జ్మెంట్లో మీరు నెత్తూచి నేను లేదు అనడానికి లేదు. యూ ఆల్రెడీ రోట్ అప్, యూ ఆల్రెడీ ప్రొనౌన్స్డ్. సో నేను లేదు అని నీకు తెలియకపోతే టైం తీసుకుని తెలుసుకోమంటారు. చేసుకున్న ఫెసిలిటీ ఏంటంటే ఒకవేళ తెలియలేదు, ఇంకా సబ్జెక్ట్ చదవాలి, ఇంకా అనలైజ్ చేయాల్సి ఉంది, దెన్ యూ నీడ్ టు టేక్ టైం. ఆ టైం తీసుకోకుండా ఇమీడియట్ ఇన్ఫాక్చువేషన్, అంటే ఎట్లాంటి ఇన్ఫాక్చువేషన్ ఉంటుంది బేసికల్గా, వీళ్ళు కూడా హ్యూమన్సే కదా, థాట్ ప్రాసెస్కి వచ్చేసారు. సైకలాజికల్ థాట్ ప్రాసెస్ ఇలా పెట్టకూడదు. ఇంటర్ప్రిటెడ్ జూడ్ ఎక్స్పీరియన్సీ ఏదైతే ఇంటర్ప్రిటేషన్స్ మనకి ప్రిన్సిపల్స్ ఉన్నాయో దాని ప్రకారంగానే వీళ్ళు ఇంటర్ప్రిటేట్ చేసి రైట్స్ ఎక్కడైనా వైలేట్ అవుతున్నాయా, చట్టానికి లోబడి ఉందా, చట్టానికి అగెనిస్ట్ ఉందా ఏంటని చెక్ చేసుకొని వీళ్ళు డిస్కస్ చేసుకొని అప్పుడు ఆర్డర్ని ప్రొనౌన్స్ చేయాలి. అలా చేయకుండా చేస్తే డెఫినెట్గా లైబుల్ అవుతారు. సో ఈ క్రమంలో ఇన్ని జడ్జిమెంట్లలో ఒకవేళ పార్షియాలిటీ కనిపించిన, ఇంపార్షియల్ లేకుండా పార్షియాలిటీ కనిపించి గుడ్ ఫెయిత్ కింద కాకుండా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండి అండ్ డ్యూ కేర్ ప్రొసీజర్స్ తీసుకోకుండా జడ్జ్మెంట్స్ ఇస్తే మాత్రం డెఫినెట్గా అందరు కూడా లైబుల్ అవుతారు. వాళ్ళు కూడా ప్రాసిక్యూషన్స్కి ఫేస్ చేయాల్సిందే. దీనికి ఎవరు ఎక్స్ట్రీమ్ కాదు, ఇమ్యూన్ తీసుకోవడానికి లేదు. మోడీని కలిసాకే, జగన్ గారు మోడీని కలిసాకే ఇలా ఫిర్యాదు చేయడంపై మీరేమంటారు? అంటే ఆయన ప్రజా సమస్యలపై పరిష్కరించడానికి కలిసారంటారా, లేకపోతే ఏ విధంగా కోరిన? ఒక ఎగ్జాంపుల్ అనుకుందామండి. ఇప్పుడు నాకు తెలీదు, ప్రజా సమస్యలపైనే కాకుండా సీనియర్ పర్సనాలిటీని నేను కలవకూడదా? డెఫినెట్గా కలవచ్చు. నాకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రధానమంత్రితో నేను చర్చించాలి బిఫోర్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకోండి. కలిస్తే తప్పేమైంది? ఆయన మేబీ చర్చించచ్చు, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఏం చేయాలి, ఏంటి నా పరిస్థితి అని చెప్పుకోండొచ్చు. చెప్పినప్పుడు ఆయనకు తోచిన సలహా ఆయన కూడా చేసి ఉండొచ్చు, దాంట్లో కాదనడానికి ఎవరు ఏం లేదు కదా. దాంట్లో పెద్ద డిబేటబుల్ పాయింట్ లేదు అసలు. అది క్యాజువల్గా ఇప్పుడు ఇక్కడ ఈయనకున్న ప్రాబ్లమ్స్ని ఎవరితో చర్చించాలి? నెక్స్ట్ స్టేట్లో ఉన్న ఇష్యూస్ అన్నిటిని డెఫినెట్గా పిఎంతోనే. మరి అవి చర్చించి ఉంటారు, వేరే విషయాలు కూడా చర్చించవచ్చు, సంథింగ్ ఎల్స్ ఉండొచ్చు. సో మేబీ ఆ కలవడానికి పెద్ద ప్రాబ్లం లేదు.
ఓకే. కొంతమంది అంటే ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్, ఇఫ్ ఐ వుడ్ సే educated illiterates are more in our society ఓకే. because there are psychological disorders. సైకలాజికల్ డిజార్డర్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు. మనకు డిసీజ్ కూడా ఉందండి, వర్షిప్ సిమ్డమ్ అని చెప్పి ఒక డిసీజ్ ఉంది. అంటే వ్యక్తి పూజ, లేకపోతే సమాజంలో ఒక ప్రదేశానికి పూజ, లేదు అనుకుంటే ఒక గ్రూప్ దేనికన్నా, అంటే మనము నేను ఫ్యాను, ఇతను నా దేవుడు, నేను దీనికి ఫ్యాంటసీ అయిపోయాను, ఇట్లాంటి కొన్ని చెప్తుంటారు చాలామంది. నేను వీళ్ళ ఫాలోవర్ని, నేను వాళ్ళ ఫాలోవర్ని అని చెప్తుంటారు సార్. వీళ్ళందరూ సైకలాజికల్ డిసార్డర్స్. మీ ఇంటలెక్చువల్గా మీరు డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఏ పర్సన్ అయినా, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, ఐఎమ్ ఫేసింగ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ సైకలాజికల్ డిసార్డర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈవెన్ మీ, ఈవెన్ యూ, ఎనీ పర్సన్. ఎప్పుడైతే మెచ్యూర్డ్గా మీరు మీ డెసిషన్ని తీసుకొని మీరు ఆలోచించే కెపాసిటీ ఉండి ఒకరిని ఫాలో అవ్వకుండా, యూ షుడ్ నో ద థింగ్స్, యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ సంథింగ్ ఎల్స్. నేర్చుకొని మీరు చేయాల్సింది మీరు స్వచ్ఛందంగా చేశారనుకోండి, యు నాట్ ఎన్ డిసీజ్ పర్సన్. కానీ అంటే మనిషి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఎంతో కొంత ఇలాంటి ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి కదా వాటి. డెఫినెట్గా మనిషి పెరిగిన వాతావరణాన్ని బట్టి మీరు చెప్పిన విధంగా కరెక్టే. కొంతమంది నేను పెరిగిన వాతావరణమే తీసుకుందాం సొసైటీలో, మీరు కూడా అదే సొసైటీ వాతావరణంలో పెరిగారు, అందరూ అక్కడే పెరిగారు. కొంతమంది నాయకుల్ని, కొంతమంది హీరోలని దేవుడు అని అంటున్నారు. లెట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. దేవుడు, హూ ఇస్ దేవుడు? రాముణ్ణి దేవుడు అన్నారు, లక్ష్మణ్ని దేవుడు అన్నారు, ఫిలిం యాక్టర్ని దేవుడు అన్నారు, రాజకీయ నాయకుడిని దేవుడు అన్నారు. ఇప్పుడు నేను ఎవరిని నమ్మాలి? దేవుడు అని నేను ఎవరిని నమ్మాలి? సో నేను ఈ మాటలన్నీ వినిన తర్వాత నేను ఒక కన్క్లూజన్కి ఏమొచ్చాను, ఐఎమ్ నాట్ సెలబ్రిటీ డిసీజ్, ఐ మీన్ వర్షిప్ సిండ్రోమ్ డిసీజ్ పర్సన్. నాకు డిసీజ్ లేదు కాబట్టి, వీళ్ళందరినీ దేవుడు అంటున్నారు కాబట్టి నిజంగా దేవుడు లేడు అనే ఒక కన్క్లూజన్కి నేను వచ్చాను. దేవుడు అనేవాడు ఒక స్పిరిచువల్ పవర్ అయితే ఉంది అనేది నేను నమ్మా. ఏంటది అంటే, దేవుడు నథింగ్ బట్ దిస్ ఎంటైర్ న్యాచురల్ రిసోర్సెస్, నేచర్ ఏదైతే ఉందో ఇదే గాడ్. దిస్ గాడ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ నేచర్. మన నేచరే, మన ప్రకృతి మనకు దేవుడు అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను. ఎందుకు బిలీవ్ చేశాను? నేను ఒక చిన్న ఈవెంట్లో దీన్ని ట్రయల్ కూడా చేశాను. ఒక 4 పుచ్చకాయలు, ఒక ఎగ్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కో దేవుడిని ఎలక్ట్ చేసుకున్నారు. అంటే ఒకరు హిందూ, ఒకరు ముస్లిం, ఒకరు క్రిస్టియన్. ఎలక్ట్ చేసుకొని మీరు మీ దేవుడిని ప్రేయర్ చేసుకుంటారా, హుండీలో డబ్బులు వేస్తారా, డొనేషన్స్ ఇచ్చుకుంటారా, ఏమైనా చేసుకోండి, వాట్ ఎవర్ యూ ప్రపోజ్. ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్లోర్ మీరు కింద వేసేటప్పుడు, లెట్ ప్రే టు యువర్ గాడ్ నాట్ టు డిస్ట్రాయ్ ఆఫ్, నాట్ టు బ్లాస్ట్ దిస్, నాట్ టు డ్యామేజ్. ఇది డ్యామేజ్ అవ్వకుండా, పగిలిపోకుండా కాపాడండి అని చెప్పేసి మీరు ప్రే చేసుకోండి. పైనుంచి వదిలేయమని చెప్పా. పైనుంచి వదిలేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ 3 పుచ్చకాయలు పగిలిపోయాయి. నేను ఒక ఎగ్ తీసుకున్నా. నా గాడ్ ఎవరు? నేచర్. అండ్ నేచర్లో ఉన్నది హ్యూమన్. నేనేమనుకున్నాను, నేను ప్రేయర్ చేసుకున్నా, ఓ నేచర్ ఆఫ్ మై గాడ్ అండ్ హ్యూమన్ ఆఫ్ మై గాడ్, ఐఎమ్ రిలీజింగ్ దిస్ ఎగ్ ఫ్రమ్ మై హ్యాండ్, ప్లీజ్ సేవ్ ఇట్. వదిలేశాను. కింద వచ్చి మనిషి క్యాచ్ పట్టుకున్నాడు, సేవ్డ్. సో ఇట్ నథింగ్ బట్ కనిపించే వాళ్ళే ఫస్ట్ దేవుడు, మనుషులే. ఎప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్లో సొసైటీకి మంచి చేసినప్పుడు, మానవతా దృక్పథాన్ని కరెక్ట్గా పెట్టుకొని చేసినప్పుడు మాత్రమే దేవుడు అనాలి. ప్రతి ఒక్కరిని దేవుడు అనకూడదు ఇక్కడ మళ్ళీ. సో అలాంటి సిచ్యువేషన్స్లలో మనం ప్రతి ఒక్కరిని దేవుడు అనుకుంటూ కూర్చుంటే అలా డిసీజ్ ఉన్నట్టే కదా, యాజ్ యూజువల్లీ. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ ఉద్దేశాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు కదా. ఉద్దేశం అంటే అండి, ఇప్పుడు అందరికీ ఆ ఉద్దేశం సమపాలనలో ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండకూడదు. సో ఇప్పుడు ఇక చట్టమైన, న్యాయమైన, ధర్మమైన కూడా అందరికి ఈక్వల్గా ఉండాలి. అందుకే 3 ఆర్గాన్స్ కూడా ఈక్వల్ అని చెప్పాను నేను. ఈక్వల్తో 1% మిగిలిపోయింది, చాలా మందికి తెలియదు. ఈ 1% ఏంట్రా అంటే, 1% నథింగ్ బట్ పీపుల్ హూ క్యాస్ట్ దేర్ ఓట్స్. అది ఎవరికి ఇచ్చారు? లెజిస్లేటర్కి ఇచ్చారు. విత్ ద పవర్ ఆఫ్ లెజిస్లేషన్, విత్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, దోస్ ప్రాబ్లమ్స్ he brought and he produced in front of the Chief Justice of India to take
అప్రోప్రియేట్ ఏవైతే యాక్షన్స్ తీసుకోవాలనో అప్రోప్రియేట్ అని చేయకూడదు, యాక్చువల్గా అప్రోప్రియేట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఓకే, అంటే కరెక్ట్గా సమంజసమైన తగినంత వరకు యాక్ట్ అవ్వాలి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు సీఎం జగన్ని సీఎం పదవి నుంచి తప్పించాలని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలైంది, దాని మీద ఏమంటారు? అసలు సీఎంని తొలగించాలి అనే పిటిషన్ దాఖలైంది అని అంటున్నారు. ఎక్కడ దాఖలైంది? కోర్టులో. ఏ కోర్టులో? హైకోర్టులోనే. హైకోర్టులో, సుప్రీంకోర్టులో దాఖలైంది అనుకో. సుప్రీం Right? కోర్టు. అసలు లోకో స్టాండింగ్ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. దాఖలు చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు తీసేయాలి అంటే ప్రజలందరూ ఎన్నుకొని సీఎంని చేసిన వ్యక్తిని ఎవరో ఒక అనామకుడు లేకపోతే ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక వై అనే పర్సన్ తీసుకెళ్ళి ఫైల్ చేసేస్తే తీసేసే పవర్ లేదు. ఎప్పుడు తీసేస్తారు, ఎలాంటి సందర్భాల్లో తీసేస్తారు? దానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాంట్లో పొందుపరిచిన ప్రతి సెక్షన్స్ ప్రకారంగా అయినప్పుడు మాత్రమే. అంటే ఇప్పుడు అలగేషన్ చేసినంత మాత్రాన హీఈస్ నాట్ ఏ ఎలిజిబుల్ సీఎం కాదు, ఇన్ఎలిజిబుల్ సీఎం అని చెప్పడానికి లేదు. ఆల్రెడీ ఎలిజిబుల్ కాబట్టే నామినేషన్ వేశారు, నామినేషన్ వేశారు కాబట్టే ఓట్లు వేశారు, ఓట్లు వచ్చాయి కాబట్టే లెజిస్లేటర్ అయ్యారు కాబట్టే సీఎంగా కూర్చున్నారు. సో సీఎం ఉండాలా లేదా తీసేయాలా లేదా అనే సోల్ పవర్ ఎవరికి ఉందంటే హౌస్కి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. రికమెండ్ చేయగలుగుతారు. బై ఎవరికి రికమెండ్ చేయగలుగుతారు? హౌస్కి రికమెండ్ చేసిన తర్వాత అది అవునా కాదా డెసిషన్ తీసుకోవాల్సింది హౌస్. సో వీళ్ళకైతే లేదు ఆ పవర్. రికమెండ్ చేయగలుగుతారు. ఎప్పుడు పవర్ ఉంటుంది? ఒక క్రైమ్ జరిగి కన్విక్షన్ జరిగితే అప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి ఇమీడియట్లీ రిజైన్ చేస్తారు. మనం రీసెంట్గా చూసాం తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ జయలలిత గారు కన్విక్షన్ అయ్యారు కాబట్టి ఆమె ఎలిజిబిలిటీ లేదు కాబట్టి హౌస్లో డెసిషన్ ఏం తీసుకున్నారు, నా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బికమింగ్ అ కంటిన్యూషన్ ఆఫ్ ద సీఎం అండ్ షీఈ్ సైడ్ అవుతుంది. సో మళ్ళీ ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుంది? ఈ కన్విక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 or 6 years టైం పీరియడ్ ఉంది దానికి. అది అయిపోయాక మళ్ళీ షీ కెన్ ఎలిజిబిలిటీ ఉంది, మళ్ళీ కూడా రాకూడదని ఏం లేదు. కొంతమంది చదువుకున్న మేధావులు మాట్లాడుతుంటారు. నేను ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా చూస్తున్నాను. 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే పదవి ఏంటి, 2nd క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఏంటి? ఇట్స్ అ ఫూలిష్నెస్, రియల్లీ ఐమ్ టెల్లింగ్. షేమ్ ఆన్ us being as a citizen. We should know what is the awareness of the society. Education, it is a nothing but knowing of things. Education, it is a nothing but of knowing things. We made this education. అసలు మనకు లాంగ్వేజ్ అనేది లేదు. ద వెరీ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ సైనింగ్ లాంగ్వేజ్, మూగ భాష, డమ్ అండ్ డఫ్. దాని తర్వాత ఎవాల్యుయేట్ అవుతూ వచ్చాం. మరి ఎడ్యుకేషన్ కూడా ఎవాల్యుయేషన్ చేసుకుంటూ వచ్చాము. కొన్ని కండిషన్స్ మనం పెట్టుకున్నాం తప్ప సొసైటీలో ప్రోగ్రెసివ్ ఆలోచించుకుంటూ వెళ్తున్నాం. కానీ కన్వెన్షనల్లో కొన్ని ఏవైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో అది ఎప్పటికీ ఉంటాయి. సొసైటీ అలానే ఉంటుంది, అండ్ నేచర్ అలానే ఉంటుంది, వాటర్ అలానే ఉంటుంది, ఎయిర్ అలానే ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రజలకి కావాల్సిన రిక్వైర్మెంట్ తినడానికి తిండి, ఉండడానికి ప్లేసు, తర్వాత వాళ్ళకి కావాల్సిన గ్యారంటీస్, లైఫ్కి కావాల్సిన గ్యారంటీస్, ఇవన్నీ కామన్. వీటిని ప్రొటెక్ట్ చేయడం గురించే కదా మనం ఒక పర్సన్ని రిప్రజెంటేషన్ని పంపిస్తున్నాము. ఇతనికి నా భాషలో నాకు అర్థం చేసే విధంగా నేను చెప్పే సమస్య అర్థం కాకుండా నేను చదువుకున్నా, నేను ఎంబీఏ చేసా, లేకపోతే నేను ఐఏఎస్ క్వాలిఫైడ్ అయ్యా, నేను లేకపోతే కేంబ్రిడ్జ్ నుంచి చదువుకోవచ్చు. నీ కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ ఏమనికి వస్తుంది నాకు అర్థం కాదు. ఫస్ట్ నువ్వు పోయి గల్లీలోకి వెళ్ళేసి ఆషా పాష అంటే వాడికి అర్థమవుతుంది. ఏం ఆమె ఉంటుంది. ఇప్పుడు గంగవ్వ బిగ్ బాస్ తీసుకోండి, వాళ్ళు ఏం మాట్లాడతారు? గంగవ్వ ఆమె భాష మాట్లాడతారు తప్ప ఇంకో భాష మాట్లాడదుగా. సో అలానే ఎందుకు లెజిస్లేటర్కి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో స్పెసిఫికల్గా క్వాలిఫికేషన్స్లో ఇట్స్ నాట్ మ్యాండేటరీ అని పెట్టారు అంటే బికాస్ లొకాలిటీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, ఏం తెలియని వాళ్ళు ఉంటారు, ఇల్లస్ట్రేషన్స్ వాళ్ళు ఉంటారు, ట్రైబల్స్ ఉంటారు, అండ్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. అసలు కొంతమందికి ఎలా బతకాలనో తెలియని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ నువ్వు పోయి పుస్తకాలు తీసుకొని తిప్పేసి ఈ పేపర్లో ఇది ఉందని చెప్తే కర్ర తీసుకొని కొడతాడు. వాడికి ఏం అర్థం కాదు.
ఓకే. సో అందుకనే ఎందుకు మీ లోకల్లో ఉన్న పర్సన్ని రిప్రజెంటేషన్ని అదే రిజిస్టర్ రికగ్నైజ్ పార్టీ అయితే 1% కంపల్సరీగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ప్రపోజర్ అంటారు బేసికల్గా నామినేషన్ వేసేటప్పుడు. అదే రిజిస్టర్ అన్రికగ్నైజ్ పార్టీకి అయితే 10 మెంబర్స్ ప్రపోజర్స్ సైన్ చేస్తారు ఓటర్స్. ఎందుకు అంటే ఎస్ ఈ లొకాలిటీలో ఉన్న ప్రాబ్లమ్స్కి మాకు ఈ క్యాండిడేట్ సూటబుల్, మేము ప్రపోజ్ చేస్తున్నాం అని చేస్తారు. అంటే ప్రపోజ్ ఎవరు చేస్తున్నారు ఇక్కడ? ప్రజలు చేస్తున్నారు. అవును. ఈ ప్రజలు అతన్ని అక్కడ స్టాండ్ చేస్తున్నారు, ఇతనికి ఓటు వేయండి అని చెప్పేసి అని. దానికి క్వాలిఫికేషన్స్ అనేది ఏంది? ఇక్కడున్న సమస్యలు, ఇక్కడున్న ప్రాబ్లమ్స్ని, సొసైటీలో ఉన్న థింగ్స్ని ప్రాపర్గా మిటిగేట్ ఓవర్కమ్ చేసి ఫెసిలిటీస్ని ఇచ్చే విధంగా ఇతనికి తెలుసు అని చెప్పేసి అని. కేంబ్రిడ్జ్ నుంచి చదువుకొని వచ్చిన వాడికి ఏం తెలుస్తుందా? లండన్ నుంచి తిరిగి వచ్చిన వాడికి తెలుస్తుందా? హౌ ఫార్ ఎఫెక్ట్? సోషల్ మీడియా రాసేవాడికి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండట్లేదు ఇప్పట్లో. అంటే నార్మల్గా ఇప్పుడు వచ్చిన ఫిలిమ్స్లో కూడా ఒక ఎలా చూపిస్తున్నారంటే రాజకీయ నాయకుడు అనేవాడు ఆర్మీలో ఒకసారి పనిచేసి వస్తే హీ వుడ్ బి అ బెటర్ పొలిటీషియన్ అని చెప్పేసి కూడా అలాంటి ఒక ఒపీనియన్ కూడా వస్తూ ఉంది. దానిపైన ఏమంటారు మీరు? దట్స్ రాంగ్ అండి. రాంగ్. యా, ఎందుకు రాంగ్ అంటే నేను మీకు ఇందాకే చెప్పాను, లెజిస్లేటర్ అంటే అసెంబ్లీలో ఉన్న పర్సన్కి పార్లమెంటేరియన్కి తేడా. బార్డర్లో గన్ను పట్టుకొని నిల్చుకొని అక్కడ సవారీ చేసినంత మాత్రాన లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలియవు. ఇది ఒక రాంగ్ మెసేజ్. అది అక్కడ చేసి వస్తేనే ఇక్కడ అకౌంటబిలిటీ అనేది ప్రతి మనిషికి ఉండాలి. అది అకౌంటబిలిటీ చెప్పే విధంగా ఉండాలి, కానీ వాళ్ళు చెప్పింది రాంగ్ థియరీ అసలు అది. యా, మీరు మిలిటరీలో వెళ్తే అకౌంటబిలిటీ వస్తుంది, దట్ మెయింటైన్ చేయాలి, దాంట్లో కాదని అనట్లేదు. అక్కడ చేసి వస్తేనే ఇక్కడ ఎలిజిబిలిటీ అవుతాడని మాత్రం నిజంగా రాంగ్ థియరీ. అది రాంగ్ మెసేజ్ కూడా యాక్చువల్గా. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని నువ్వు అడ్రస్ చేయాలి ఫస్ట్. ఇక్కడున్న ప్రాబ్లమ్స్ నువ్వు చెప్పాలి, దానికి ఇక్కడున్న పర్సన్కి తెలుస్తుంది. ఎందుకు లోకల్ పర్సన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? పాలిటిక్స్ అనేది చాలామంది జూరిస్టులు డిఫరెంట్ టైప్ ఆఫ్ డెఫినేషన్స్ని రాశారు. నేను ఒక డెఫినేషన్ రాశాను, 3 words డెఫినేషన్. పాలిటిక్స్ అంటే 3 wordsలోనే ఉంటాయి: పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్. ఓకే, దట్స్ ఇట్. పాలిటిక్స్, దట్స్ ఇట్. పీపుల్, లిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్, అంతే. ఏంటి ఇప్పుడు పొలిటీషియన్ ఏం చేయాలి? నా నియోజకవర్గంలో ప్రజలకు ఉన్న ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసి మేనేజ్ చేసి క్లోజ్ చేయాలి. దిస్ ఇస్ ద డెఫినేషన్. పీపుల్, లిటిగేషన్స్ ఏమేమి ప్రాబ్లం? లిటిగేషన్ అంటే ఎనీ లిటిగేషన్, నథింగ్ బట్ ఏ ప్రాబ్లం. దోస్ ప్రాబ్లమ్ యూ ఐడెంటిఫై, క్లోజ్ ఇట్, గివ్ ఎ సొల్యూషన్, అంతే కదా. దానికి అర్థం కాని రాతలో గతంలో ఉన్న మేధావులు, జూరిస్టులు, డాక్టరిన్స్ ఒక పెద్ద 100 పేజీల డెఫినేషన్స్ రాశారు. వాస్తవంగా అది ఎవరికి అర్థం కావు. అంటే ఆ పుస్తకం చదువుకునే వాళ్ళకి తప్ప కామన్ మ్యాన్కి అర్థం కాదు. సో కామన్ మ్యాన్కి అర్థమయ్యే విషయం భాషలు చెప్పాలంటే ఏంటి? నేను ఒక థియరీ రాసుకున్నాను. వాట్ ఈస్ మై థియరీ? పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్. సో పీపుల్స్కున్న లిటిగేషన్స్ని మేనేజ్ చేయడం. సే ఎగ్జాంపుల్, హైదరాబాద్లో ఇప్పుడు వర్షాలు వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ పీపుల్కి ఉన్న ప్రాబ్లం ఏంటి? ఈరోజు వర్షాలు వచ్చాయి, రూట్స్ లేవు, ఏం లేవు. దీన్ని ఐడెంటిఫై చేసి, లిటిగేషన్ అంటే ఎనీ లిటిగేషన్, ఎనీ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్ని మేనేజ్ చేయడమే కదా. ఇక్కడ నుంచి సోమాజిగూడకి వెళ్ళాలి, లేకపోతే బేగంపేట వెళ్ళాలి, రూట్ లేదు, దాన్ని మేనేజ్ చేసి క్లియర్ చేయాలి, అదే కదా యువర్ జాబ్. అదే కదా పాలిటిక్స్ అంటే, పొలిటీషియన్స్గా. దట్స్ ఇట్. ఇది కూడా చాలా మందికి తెలియదు. బట్ 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ సీఎంగా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పిఎంస్గా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొక దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఇండియాకే కాదు, వరల్డ్కి కూడా. ఒక దేశాన్ని ఎకనామికల్లో ఇండెక్స్ చేయడం అనేది అంతకంటే దారుణం ఏది ఉండదు. దిస్ అ కంప్లీట్లీ ఫూలిష్నెస్. వై వీఆర్ లాసింగ్ అవర్ హ్యుమానిటీ అంటే ఓన్లీ ద రీజన్ వీఆర్ అప్లయింగ్ ఆఫ్ కార్ల్ మార్క్స్ థియరీ. అందుకనే భారతదేశంలో కానీ ఇంకా కొన్ని వేరియస్ కంట్రీస్లో ఈ థియరీ ఉండడం వల్లే హ్యూమన్ రిలేషన్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్ట్రాయ్. హౌ కమ్ సార్? This is a completely indexing, scaling on economy basis. పర్సన్ని ఎప్పుడైనా ఒక కంట్రీని ఏ విధంగా ఇండెక్స్ చేయాలంటే హ్యాపీనెస్ బేస్ మీద ఇండెక్స్ చేయాలి. వై యువర్ ఎర్నింగ్ అమౌంట్, వై యువర్ కంట్రీ బిల్డప్, వై యువర్ కంట్రీ ఎర్నింగ్ ఆఫ్ అమౌంట్, ఎండ్ ఆఫ్ ద డే యువర్ కంట్రీస్ పీస్ ఆర్ హ్యాపీనెస్, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్, రైట్?
ఎవ్రీథింగ్ వేర్ ఎవర్ యూ గో వేర్ ఎవర్ యూ, ఇంత మిలిటరీని ఎందుకు పెడుతున్నారు? ప్రొటెక్షన్, పీస్గా ఉండడానికి, కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి, అంతే కదా. మరి ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అవుతుందా? అవ్వట్లేదు. వేల కోట్ల రూపాయల బడ్జెట్ని ఎందుకు తీస్తున్నారు? వాడు ప్రశాంతంగా తిని హ్యాపీగా ఉండడం కోసమే కదా. అవుతుందా? అవ్వట్లేదు. దెన్ హౌ కమ్ యూ సే దట్ అవర్ ఇండెక్స్ ఇస్ వెరీ గుడ్ అండ్ వరల్డ్లో ఉన్నది కూడా వెరీ గుడ్? నో, అసలు ఇండెక్షన్ క్యాలిక్యులేషన్ రాంగ్. జీడిపిలో ఇండెక్షన్ అసలు చేయకూడదు. గ్రాస్ డొమెస్టిక్ హ్యాపీనెస్తో కానీ, నేషనల్ హ్యాపీనెస్తో కానీ, పర్ పర్సన్ హ్యాపీనెస్తో కానీ క్యాలిక్యులేషన్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేస్తే మన ఇండియా ఏ ప్లేస్లో ఉంటుందో తెలుసా మీకు? వరల్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎక్కడో తెలుసా? లాస్ట్లో. లాస్ట్ నుంచి తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మీరు కొన్ని గమనిస్తే ప్రపంచ దేశాలలో 2 రిలీజియస్ ఎందుకు ఎక్కువగా స్ప్రెడ్ అయినాయి, ఒక రిలీజియస్ ఇండియన్స్కి సంబంధించిన రిలీజియన్ ఎందుకు స్ప్రెడ్ అవ్వలేదు అంటే, మిగతా రిలీజియస్ అన్నీ హ్యుమానిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి. ఇండియాలో ఉన్న ఒక్క రిలీజియస్ తప్ప మిగతా రిలీజియస్ అన్నీ హ్యుమానిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటాయి. మన వాళ్ళు తప్ప ఇండియాలో ఉన్న ఒక్క రిలీజియస్. హ్యూమన్ కంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్జర్వేటివ్స్కి వీళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మనిషి చచ్చిపోతే మనిషికి ప్రొటెక్షన్ లేదు ఈరోజు, కానీ మనిషి చూసుకునే ఒక జీవికి మాత్రం ప్రొటెక్షన్ ఉంది. అది నేను ఏ జీవి అని చెప్పాల్సిన అవసరం లేదు, మీకు కూడా తెలుసు. అది ఈరోజు మన దౌర్భాగ్యం ఇండియాలో. నాకు అనిపించింది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే మన ఆలోచన, వాట్ ఈజ్ ఫైనాన్స్, మనకి ఎందుకు కావాలి డబ్బు అనేది వాళ్ళు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అవగాహన లేకపోవడం. ఇంకొకటి ఏంటంటే మన జీవితంలో సంపాదించిందంతా కూడా ఎక్కువ పెళ్ళిళ్ళ పైన వాటి మీద వెచ్చించడం కూడా అనేది ఒక ఈ సొసైటీ రిఫార్మ్ అనేది రావాలండి. సొసైటీ రిఫార్మ్ రావాలంటే మాలాంటి లైక్ మైండెడ్ పీపుల్ సొసైటీలో ఒక సెషన్స్ పెట్టాలి. మేము కూడా మెంటింగ్ సెషన్స్ పెట్టాలి, రిఫార్మ్ సెషన్స్ పెట్టాలి. కానీ ఎవరు సపోర్ట్ చేస్తారు? పెడితే ఎవరు వచ్చి వింటారు? మన దేశంలో బాబాలకి బాగా ఫేమస్, వాళ్ళందరికీ మ్యాజిక్స్ కావాలి, లాజిక్స్ ఎప్పుడు పనిచేయవు. సో రియాలిటీస్ చెప్తే ఎవరు నమ్మే వాళ్ళు ఉండరు. సో ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులే ఒక పిల్లల మీద, ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు అప్పులు చేసి సంపాదించిన డబ్బులతో పాటు ఇంత ఖర్చు పెడుతున్నారు ఎందుకు? భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి. ఈరోజు ఒక స్టేట్ అదే పని చేస్తుంది. బీయింగ్ యాజ్ అ ఫాదర్, దే ఆర్ ఇన్వెస్టింగ్ దిస్ అమౌంట్ టువర్డ్స్ ఆఫ్ హెల్త్, టువర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వై షుడ్ వీ నీడ్ టు ఫోర్కాస్ట్, టు థింక్ అబౌట్ ఆఫ్ ఫోర్కాస్ట్, నాట్ టుడేస్. మేబీ టుడేస్ పీపుల్ ఆర్ గెట్ పెయిన్, వాళ్ళకి ఈరోజు పెయిన్ ఉండొచ్చు, బట్ నెక్స్ట్ జనరేషన్ థింక్ దట్ మేనర్. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి దిస్ ఇస్ అన్ గెట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఫోర్కాస్ట్ చేసుకోవాలి మనం. ఈరోజు మనం ఏదో ఎక్స్పెండిచర్ చేస్తున్నాం అన్నంత మేబీ ఈరోజు ఎక్స్పెండిచర్ చేసాం అయి ఉండొచ్చు. మరి తల్లిదండ్రులు ఎందుకు అప్పులు చేసి పోయి స్కూల్లో ఫీజులు కడుతున్నారు? వాళ్ళకి తెలీదా అప్పులు చేస్తున్నామని చెప్పి? సేమ్ స్టేట్ కూడా ఈరోజు ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే ప్రతి రూపాయి కూడా మళ్ళీ అది తిరిగి రిటర్నబులే, గవర్నమెంట్కి మళ్ళీ తిరిగి రిటర్న్ చేసేదే. ఎందుకు అంటే చదువుకున్న ప్రతి ఒక్కడు ఏం ఆలోచిస్తాడంటే ఏ విధంగా నెక్స్ట్ నేను ఎర్న్ చేయాలి, సొసైటీలో నేను కూడా రెస్పెక్టబుల్ పొజిషన్లో ఏ విధంగా ఉండాలి. చాలామంది అంటుంటారు సబ్సిడీలు ఇచ్చేశారు, చాలా స్కీమ్స్ తీసుకొచ్చేసారు, అందరు తాగి తిని పడుకుంటున్నారు. బికాస్ వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఎప్పుడు అవేర్నెస్ వస్తుంది? సొసైటీలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఎడ్యుకేషన్ని వాళ్ళు ఎడ్యుకేషన్ చేసి ఉంటే వాళ్ళు కూడా ఏదో పని చేసేవాళ్ళు. పని చేసి ఉంటే రెవెన్యూ జనరేట్ అయ్యేది. రెవెన్యూ జనరేట్ అయితే డెఫినెట్గా ఏదో ప్రొవిజన్ కొంటాడు. ప్రొవిజన్ కొంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ జనరేట్ అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ జనరేట్ అయిందంటే నథింగ్ బట్ జిఎస్టీ వచ్చింది అనుకోండి, స్టేట్కి రెవెన్యూ వస్తుంది. జిఎస్టీతో ఇది కాకుండా వేరే ట్యాక్సెస్ కూడా తీసుకోవచ్చు. వీళ్ళు ఎక్కడైనా ఫ్లాట్ కొనొచ్చు, లేకపోతే ఇండ్లు తీసుకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు, అంటే ఇదంతా రెవెన్యూ. ఇదంతా ఎందుకు ఆలోచించట్లేదు అంటే ఫోర్కాస్ట్ లేదు. ఫోర్కాస్ట్ ఉందని చెప్పుకుంటారు, పీపీటీస్ ప్రజెంటేషన్స్ వేసేసి ఇన్నేళ్ళ తర్వాత ఈ బిల్డింగ్స్ వచ్చేస్తాయి. బిల్డింగ్స్ వచ్చేసాయి, ఇలాంటి వరదలు వస్తే కూలిపోయాయి, నువ్వు ఇస్తావా జోబుల నుంచి డబ్బులు? అండ్ అమరావతిలో ఇప్పుడు అమరావతి అని చాలామంది చెప్తున్నారు. కృష్ణా నది పొంగి ఒకవేళ అమరావతి మొత్తం కొట్టకపోదు అని గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఎప్పుడో 30 ఏళ్ళ తర్వాత జరుగుతుంది కదా, ఇప్పుడే మనం అనుకుంటే ఎలా అవుతుంది కొంతమంది అంటారు. ఇది కూడా అంతే, 30 ఏళ్ళ తర్వాత భవిష్యత్తు బాగుంటుంది,
ఈ రోజు నీకు అప్పులు అయి ఉండొచ్చేమో కానీ, ఈ రోజు నువ్వు ఖర్చు పెడుతుండొచ్చేమో కానీ 30 ఏళ్ళ తర్వాత భవిష్యత్తు అయితే బాగుంటుంది కదా. మరి వయసు వర్ష ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? బికాస్ ఇక్కడ డిసీజ్, సైకలాజికల్ డిసీజ్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా. అయితే ఇప్పుడు రాజధానుల విషయంలో వికేంద్రీకరణ అనేది మంచిదే. ఎందుకంటే వికేంద్రీకరణ జరగడం వల్ల ప్రజలకి పాలన దగ్గర అవుతుంది, చేరువ అవుతుంది. ఈ చేరువ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి కావాల్సిన పనులు ఏమైనా కూడా ఈజీగా చేసుకుంటే ఫెసిలిటీస్ దొరుకుతాయి. సో కొద్ది రోజులు అక్కడ, కొద్ది రోజులు ఇక్కడ, కొద్ది రోజులు ఇంకో చోట పెట్టడానికి తప్పేం లేదు. ఎంతమంది సచివాలయంకి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు నాకు చెప్పండి. ఎగ్జాంపుల్స్ మీరు ఎప్పుడన్నా హైదరాబాద్లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారో ఎప్పుడన్నా మీరు సచివాలయంకి వెళ్ళారా? లేదు. సింపుల్. మనకి సచివాలయంలో పని పడలేదు, ఇంగ్లాండ్ కామన్ మ్యాన్కి ఏం పని పడుతుంది? అదే సచివాలయంలో చేసే వర్కింగ్స్ ఏదైతే ఉన్నాయో గ్రామ సచివాలయంలో ఆ సర్వీస్ దొరికితే ఎలా ఉంటుంది ఆలోచించండి. సచివాలయంలో చేసే వచ్చే పనులన్నీ, ప్రజలకి ఇవ్వాల్సిన పనులన్నీ అదే మీ గ్రామంలో ఉంటే, అక్కడే మీకు దొరుకుతాయి. హౌ హ్యాపీ యూ ఫీల్ ఇట్. ఎగ్జాక్ట్లీ రైట్. అంటే ఇక్కడ మీ దగ్గర నుంచి అనవసరమైన ఖర్చులు తగ్గిపోయాయి. మీ సంపాదించుకునే సంపాదన పర్ క్యాపిటల్ మీకు సఫిషియెంట్గా ఉంది. సో యు ఆర్ నాట్ ఇన్ బిలో పవర్టీ లైన్ దట్ మూమెంట్ బికాస్ యు ఆర్ నాట్ ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్. రైట్. వెన్ యూ మేక్ ద ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ ద సెన్స్ మోర్ దెన్ ఆఫ్ మైనస్లోకి వెళ్ళిపోయినప్పుడే కదా మీరు లాస్ట్లోకి వెళ్ళిపోతారు. లాస్ట్లో వెళ్ళిపోయినప్పుడు బిలో పవర్టీ లైన్ వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు బిలో పవర్టీ లైన్లోనే ఉంటాడు. మినిమం నీడ్స్ అతనికి క్లారిఫై అవ్వకపోతే, రిసీవ్ అవ్వకపోతే ఇంకెప్పుడు అంతే కదా. సో మినిమం నీడ్స్ అందాలంటే ఫస్ట్ ఫెసిలిటీస్కి నియర్ బై ఉండాలి. అది చేయడంలో తప్పేం లేదు. కరెక్ట్. ఓకే సార్. అంటే ఇప్పుడే ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. అంటే బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి అసలు ఐడెంటిటీ కార్డ్సే ఉండట్లేదు. అలాంటి వాళ్ళు ప్రభుత్వం అందజేసేటటువంటి పథకాలను ఏ విధంగా అందుకోగలరు? ఐడెంటిటీ కార్డు లేదు అని మీరు అంటున్నారు. ప్రతి ఒక్కరికి ఓటర్ కార్డు ఉంది, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఇప్పట్లో ఉంది. ఆధార్ కార్డు లేని వ్యక్తి ఎవరు లేడు ఇండియాలో. ఆధార్ కార్డు అంటే నేను రీసెంట్గా చూసాను, లేని వాళ్ళకి ఆ అవేర్నెస్ కూడా లేని వాళ్ళు ఇప్పుడు ఆధార్ కార్డు లేరు అనేది అయితే లేదండి. 100% ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంది. ఈవెన్ దో బెగ్గర్స్ కి కూడా మాక్సిమం పోర్షన్ ఆఫ్ బెగ్గర్స్ లో కూడా ఆధార్ కార్డ్స్ ఉన్నాయి. మేము సోషల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు సొసైటీలో వెళ్తాం. ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్ లో మీకు ఆధార్ కార్డు దొరుకుతుంది. ఓకే. ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. అండ్ వాట్ అబౌట్ రేషన్ కార్డ్ సార్? అది ఉంటేనే కదా ఎకానమీ స్టేటస్ని తెలుసుకొని వాళ్ళకి ఏమైనా పథకాలని చేరువ చేయగలరు ప్రభుత్వం. రేషన్ కార్డ్ అనేది ఇప్పుడు వన్ థింగ్ అండి. ఇక్కడ ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది దగ్గర రేషన్ కార్డు ఉంది అనేది ఆ స్టేట్కి నియర్ బై ఉన్న సిస్టమ్ చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే అప్లై చేసిన తర్వాత నాకు రాలేదు అన్నప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే కామ్ అయిపోతారు. ఎందుకు కామ్ అయిపోతారు? మీరు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు యూ ఫైట్ విత్ ద గవర్నమెంట్ విత్ లీగల్ మ్యానర్. మీరు కంప్లైంట్ లెటర్ రాయొచ్చు. ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, అక్కడ సచివాలయాల్లో పని జరిగినప్పుడు నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్ళాలి, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు. డెఫినెట్గా అందరికి రేషన్ కార్డ్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే పార్షియాలిటీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. సో సార్, ఇప్పుడు బీజేపీ ఏదైతే ఉందో జగన్కు దగ్గర కావడం కానీ మంత్రి పదవుల్ని ఆఫర్ చేయడం కానీ ఎలా చూడాలంటారు? ఇందులో ఇట్స్ వెరీ కామన్ థింగ్ అండి. ఎందుకంటే పొలిటికల్ సిస్టంలో ఈవెన్ అపోజిషన్ పార్టీలో ఉన్న పర్సన్కి కూడా మినిస్ట్రీ ఇవ్వచ్చు, ఇవ్వకూడదు అనే రూల్స్ ఎక్కడ లేవు. చాలా మంది ప్రజలకు తెలియదు. ఎనీ ఎలిజిబుల్ పర్సన్ హూ ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ద హౌస్ హీఈస్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మినిస్టర్. హీఈస్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మినిస్టర్. ఈ పొలిటికల్ పార్టీల మధ్యలో గొడవలు తప్ప ప్రజలకి అవసరం లేదు, వాళ్ళది చూడకూడదు. ప్రజలకు అది తెలియదు. కనీసం మీ ఛానల్ నుంచి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌస్లో ఉన్న ప్రతి పర్సన్ ఎవరైతే మెంబర్ అయి ఉంటాడో అతను ఎలిజిబుల్ ఫర్ బికమ్ ఏ మినిస్టర్. ఒకవేళ వీళ్ళు అనుకుంటే క్యాబినెట్ ఏదైతే హౌస్ అనుకుంటే డెఫినెట్గా అవ్వచ్చు, ఇవ్వచ్చు కూడా. ఇవ్వకూడదు అని చెప్పి రాజ్యాంగం ఎక్కడ రాయలేదు. గతంలో ఎందుకు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకి మినిస్ట్రీలు ఇవ్వలేదా? అశోక్ గజపతిరాజు అవలేదా? ఇంకా మిగతా మినిస్టర్స్ అవలేదా? అయ్యారు కదా. స్టేట్లో కూడా అయ్యారు కదా, బీజేపీ వాళ్ళు అయ్యారుగా మినిస్టర్స్గా. సో దెర్ ఈజ్ నో బ్యారియర్. అయితే ఆ 2 పార్టీలు 3 పార్టీలు 4 పార్టీలు ఎన్నైతే పార్టీస్ ఉంటాయో పార్టీస్
కి అబ్జెక్షన్ ఉండకూడదు, ఓకే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తీసుకున్నారు, కంబైన్డ్గా వర్కింగ్ చేయాలనుకుంటారు, ఎస్ దే కెన్. ఇక్కడ ఇంకా కొంతమందికి తెలియదు, ఎంతసేపు అపోజిషన్ పార్టీ పొజిషన్ పార్టీ అని అంటారు, కానీ ఇక్కడ అది కాదు అనాల్సింది. అపోజిషన్ గవర్నమెంట్, పొజిషన్ గవర్నమెంట్ అనాలి. గవర్నమెంట్లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటి పొజిషన్లో ఉన్న గవర్నమెంట్, దే టేక్ ద డెసిషన్స్. అపోజిషన్ గవర్నమెంట్స్, దే అపోజ్ ద డెసిషన్స్. ఈ డెసిషన్స్ కరెక్టా కాదా అని చెప్పేసి అపోజిషన్లో ఉన్న గవర్నమెంట్ కంపల్సరీ అపోజ్ చేయాలి. చాలా మంది అనుకోవచ్చు నేను చెప్పేది ఇదేంటి గవర్నమెంట్ అంటున్నాడు అని చెప్పేసి అని. ఎస్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకే ఫామ్ అయిన గవర్నమెంట్లో అపోజిషన్ వాళ్ళు కూడా పార్టే. వీళ్ళందరూ కలిస్తేనే గవర్నమెంట్. వీళ్ళు కూడా మంచి ఉంటే మంచి అని చెప్పొచ్చు, వీళ్ళు బిల్ ప్రజెంట్ చేయొచ్చు, వీళ్ళు కూడా జీవోస్కి అపోజ్ చేయొచ్చు, వీళ్ళు కూడా జీవోస్కి ప్రజెంట్ చేయొచ్చు. అలాంటిది ఏం లేదు. వీళ్ళకి కూడా ఛాంబర్స్ ఉంటాయి, అపోజిషన్ లీడర్కి ఛాంబర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఛాంబర్స్ ఉంటాయి. సో ఈక్వల్ అయితేనే చూస్తారు, ఇన్ఈక్వాలిటీ ఏమి ఉండదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్. కానీ వీళ్ళు పబ్లిక్కి చూపించేది వేరే, మీడియా తరపున పబ్లిక్కి చూపించేది వేరే. ఇక్కడ తప్పులు ఎవరు చేస్తున్నారో తెలుసా? ఈ మీడియేషన్ ఉన్న మీడియా ఉంది చూసారా, వీళ్ళు చేసే రాంగ్ ప్రొపగండాసే ఈరోజు పబ్లిక్కి డైలమాలో పెట్టేసింది. నౌ హియర్ ఫస్ట్ కరెక్ట్ చేయాల్సింది ఎవరంటే ఈ మీడియాని కరెక్ట్ చేయాలి, రాంగ్ ప్రొపగండాస్ చేయకుండా. సో వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, Yes. ఇప్పుడు ఏపీలో జగన్ పాలనపై మీ అనాలిసిస్ ఏంటి? సి యాజ్ ఆన్ టుడే, ఈ రోజు వరకు కూడా ఫోర్కాస్ట్ అలానే న్యూ ఎరా అండ్ రిఫర్మేషన్స్ అనే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వెళ్తుంది. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. న్యూ ఎరా ఎందుకు ఉండాలి అంటే, ఐ హ్యావ్ వన్ క్వశ్చన్స్ టు ద పీపుల్. ఓకే సాంప్రదాయం అని అంటారు, ఎస్ అఫ్ కోర్స్ ఒప్పుకుందాం. కరోనా వైరస్ వచ్చింది, పెళ్ళిళ్ళందరూ నలుగురితోనే చేసుకున్నారు, ఏడిపోయింది సాంప్రదాయం. గుడులన్నీ మూసేశారు, రోజు పూజలు చేయాల్సిన గుడులు మూసేశారు, ఎక్కడ పోయింది సాంప్రదాయం? పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్తే కానీ వాళ్ళకి నీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో చాలామంది జనాలు ఉండేవాళ్ళు. ఎక్కడికి పోలేకపోయారు, ఇంట్లోనే ఉన్నారు, ఏడిపోయింది మీ సాంప్రదాయం? అంటే సాంప్రదాయంగానే ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో చేంజ్ ఓవర్ అనేది కావాలి కదా. సో ఆ చేంజ్ ఓవర్కి ఎవరో ఒక ఫస్ట్ స్టెప్ వేయాలి కదా. సో నా జగన్మోహన్ రెడ్డి గారు మేబీ ఫస్ట్ స్టెప్ వేస్తున్నారు. ఓకే సో ఫస్ట్ స్టెప్ ఎవరైతే వేస్తారో మేబీ హడల్స్ ఉంటాయి, దట్స్ కామన్. ఎందుకు అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఆ ఫస్ట్ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటని తెలియదు. దే ఆర్ నాట్ ఎ క్రియేటర్స్, దే ఆర్ ఆల్వేస్ జస్ట్ ఏ ఫాలోవర్స్. ఓకే నాకు తెలిసి ఇంతవరకు ఎక్స్లో ఉన్న గవర్నమెంట్స్ ఆర్ ఎక్స్లో ఉన్న పర్సన్స్ హూ దే ఆర్ థింకింగ్ అబౌట్ దే ఆర్ సుపీరియర్స్, దే ఆర్ ఎక్స్పీరియన్స్, దే ఆర్ బిగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 40 years ఆఫ్ ఇండస్ట్రీ అని అనుకుంటున్నారు చూసారా, వాళ్ళకి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. వాళ్ళకి క్రియేషన్ అనేది అసలు తెలీదు, కాపీ పేస్ట్ చేయడం తప్ప, ఎవరో తయారు చేసిన దాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు ప్రాసెస్గా పెట్టుకోవడం తప్ప, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని తీసుకొని వీళ్ళు బెనిఫిట్ చేసుకోవడం తప్ప వీళ్ళకి క్రియేట్ చేయడం అయితే చేత కాదు. ఓకే ఎందుకు ఆ 5 సంవత్సరాలు అయిపోయిన ఆంధ్రప్రదేశ్ అట్లే ఉండిపోయింది ఈరోజు అంటే, బికాజ్ రీజన్ కొత్త దాన్ని ఎట్లా మేక్ చేయాలో వీళ్ళకి తెలియదు. దే ఆర్ నాట్ మేకర్స్, దే ఆర్ ఓన్లీ హ్యాకర్స్. ఓకే దే ఆర్ హ్యాకర్స్ ఆర్ వ్యూవర్స్ అంతే. ఉన్నదాన్ని హ్యాక్ చేయడం, దాన్ని యూజ్ చేసుకోవడం తప్ప దే ఆర్ యూజర్స్. హ్యాక్ అండ్ యూజ్ వాళ్ళు, క్రియేటర్స్ కాదు. క్రియేటర్స్కి ఎప్పుడు హడల్సే ఉంటాయి, ఆల్వేస్లీ హడల్స్ ఉంటాయి, బికాస్ దే ఆర్ క్రియేటింగ్ కదా, దే నో వాట్ ఈస్ ద పెయిన్ ఆఫ్ ఇట్. సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హడల్స్ ఉంటాయి, చాలా హడల్స్ వస్తాయి. బట్ ఫోర్కాస్ట్ చేసుకుంటే ఇంకో 30 years వాళ్ళకి కొత్త ఇప్పుడు రీఫార్మ్ చేయకపోతే ఈ ఇష్యూస్ అలానే కంటిన్యూషన్ అవుతూ ఉంటాయి. ఓకే సో రీఫార్మ్ జరిగినప్పుడే రేపు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈజీ ఉంటుంది. ఓకే అండ్ వన్ మోర్ థింగ్, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటరు, దిస్ ఈస్ అ సేవింగ్ ఆఫ్ డెమోక్రసీ సిస్టమ్. ఎలా అని చాలామంది అడగచ్చు క్వశ్చన్స్ కూడా. ఎలానో నేను మీకు చెప్తాను చూడండి. నాకు జరిగిన ప్రాబ్లమ్ని నేను ఎక్స్ప్రెస్ చేయడం తప్ప? నో నో, రైట్? యా ఇఫ్ ఈ డజంట్ డూ దట్ ఏమవుతుంది?
ఆయన కూడా సేమ్ కంటిన్యూషన్ చేస్తున్నట్టే కదా. ఎగ్జాక్ట్. సో ఈరోజు అతను ఒక స్టెప్ తీసుకోవడం, ఆయన ఒక స్టెప్ తీసుకోవడం వల్లే కదా డెమోక్రసీ ఉంది అనేది తెలిసింది అందరికీ. ఓకే. అంటే డెమోక్రసీ సిస్టంలో 3 ఆర్గాన్స్లో ఎవరు ఎక్కువ కాదని తెలిసింది కదా పబ్లిక్కి. ఇంకా చాలామంది మాట్లాడుతుంటారు న్యాయమూర్తుల్ని విమర్శించడం ఏంటి, మమ్మల్ని విమర్శించడం ఏంటి. మేము దేవుళ్ళ పైన స్థితికి వచ్చిన దేవుళ్ళు ఎవరు కాదు కదా, ఎందుకు విమర్శించకూడదు తప్పులు చేస్తే? అంటే దీని మీనింగ్ ఏంటి? వీళ్ళు ఏమైనా మాట్లాడనివ్వండి, ఎవరైనా కొట్టనివ్వండి, ఎవరైనా తిట్టనివ్వండి, ఎవరైనా ఏమి చేయనివ్వండి, ఎక్స్క్యూజ్ చేయాలా, ఇమ్యూన్ చేయాలా? ఎందుకు చేయాలి? బీయింగ్ యాజ్ ఎ సిటిజన్, వై షుడ్ ఐ? ద కాన్స్టిట్యూషన్ ఈస్ ప్రొవైడెడ్ మీ ఏ ఫండమెంటల్ రైట్స్. I have my right. Definitely I'll raise a question. I have a capacity to raise my question. Definitely I'll do that. నా కెపాసిటీకి పరివ్యూ కాకుండా నేను వెళ్ళిపోయినప్పుడు, నేను మిస్యూజ్ చేసినప్పుడు, యూ హ్యావ్ అ రైట్ టు టేక్ యాక్షన్. దట్ యూ హ్యావ్ టేక్ యాక్షన్. సో నా పర్వ్యూలో ఉన్నప్పుడు డెఫినెట్గా సొసైటీకి ఇంప్లై అయ్యే విధంగా కానీ జరిగి ఉంటే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ క్వశ్చన్ చేస్తాడు. క్వశ్చన్ ఈజ్ రైట్. క్వశ్చన్ ఈజ్ రైట్. క్వశ్చన్తోనే ఈ సిస్టమ్ మనకు బయటకు వచ్చింది. క్వశ్చన్ లేకపోతే సిస్టమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవాల్యుయేషన్ ఎక్కడ అవుతుంది? అవ్వదు కదా, సప్రెస్ అయిపోతుంది. సో ఇట్స్ అబ్సల్యూట్లీ 100% ఇస్ కరెక్ట్. నో డౌట్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ టువర్డ్స్ ఆఫ్ సేవింగ్ ఆఫ్ డెమోక్రసీ. వీఆర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ. బై ద వై ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు రిమెంబర్ ఆఫ్ ఇట్. డెమోక్రసీ రిపబ్లిక్ కంట్రీ మంది. సో కంపల్సరీగా డెమోక్రసీలో క్వశ్చన్ ఈజ్ రైట్. దాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పాయింట్ ఆఫ్ వ్యూని ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులపై చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి టాపిక్. డాక్టర్ బాలగారితో మంచి డిస్కషన్ అయితే జరిగింది. ఏపీ రాజకీయ పరిస్థితులపై ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చక్కగా వర్ణించి చెప్పారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.